ఈరోజు మండే అంటే హోమ్ సిరీస్ కదండి. లాస్ట్ వీక్ వీడియోలో పూజా గది గురించి చెప్పుకున్నాం. ఈరోజు వీడియోలో పూజా రూమ్ టైల్స్ సెలెక్షన్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఇక్కడ టైల్స్ చూడండి, స్వస్తిక్ సింబల్ ఎలా ఉందో. ఆల్రెడీ నేను ఒక వీడియోలో షేర్ చేశాను స్వస్తిక్ సింబల్ ఎలా పడితే అలా వేయకూడదు అని. కానీ మేము ఇంట్లోకి వచ్చాక కొన్ని రోజులకి అబ్జర్వ్ చేశాను టైల్స్ ఇలా ఉన్నాయి అని. అదే టైంలో అనుకోకుండా నండూరి శ్రీనివాసరావు గారి వీడియో కనిపించింది, స్వస్తిక్ సింబల్ ఇలా టిల్ట్ అయి ఉండకూడదు అని. ఏం చేయాలో అర్థం కాలేదు. రెంటెడ్ హౌస్ కాబట్టి ఎలాంటి చేంజెస్ చేయలేము. కానీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒకరు సజెస్ట్ చేశారు అలా ఉండకూడదు అండి అని. రెంటెడ్ హౌస్ అండి ఏం చేయాలో తెలియట్లేదు అంటే తను ఒక ఐడియా ఇచ్చింది, అదే ఇంప్లిమెంట్ చేశాను. ఎగ్జాక్ట్ అక్కడ ఆ టైల్ సైజ్కి ప్లాస్టర్ అతికించి వైట్ పెయింట్ వేశాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను జస్ట్ చూపించాను, మిగతా అంతా మా పిల్లలే వేశారు నీట్గా. సో నా సజెషన్ ఏంటంటే టైల్స్ సెలెక్ట్ చేసుకునే ముందు జాగ్రత్తగా చూసి తీసుకోండి. డిజైన్ బాగుంది అని కాకుండా అసలు ఇలాంటివి పెట్టొచ్చా లేదా అని తెలుసుకొని వేయించండి. అపార్ట్మెంట్స్లో బిల్డర్స్ వాళ్ళకి నచ్చింది వేస్తారు, బట్ మీరు ఒకసారి ఇల్లు తీసుకునే ముందే మాడిఫై చేసుకుంటే బెటర్. అలాగే టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకు కూడా మీరు వెళ్ళినప్పుడు చెప్పండి ఇలాంటివి వేయకండి అని. మేబీ వాళ్ళకు తెలియకపోవచ్చు కదా. సో కొంచెం పూజా రూమ్ టైల్స్ వేయించుకునే ముందు జాగ్రత్తగా చూసి వేయించుకోండి.